వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. సో గత కొన్ని ఎపిసోడ్స్గా మనం చక్కగా టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం. మరి టెన్సెస్లో ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఫైన్, మీరు అందరూ హోంవర్క్ కూడా చేస్తారనుకుంటా. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది. మరి ఈ ఫ్యూచర్ టెన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. హలో సార్. హలో ప్రశాంతి. సార్ షీ సుష్మిత అండ్ సుధా. హలో సుష్మిత. సో సుధా. సార్ రెడీయా? ఏం తెలుసుకున్నాం ఈరోజు? ఫ్యూచర్ టెన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు. ఐ గాట్ ఇట్ బికాస్ లాస్ట్ మనం పాస్ట్ టెన్స్ అన్ని కూడా నేర్చుకున్నాం కదా. సో బ్రీఫ్గా లైక్ ఆల్ ద 4 టెన్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఆల్సో మనం చూసాం. అండ్ టుడే ఇన్ దిస్ క్లాస్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ వన్ మోర్ టెన్స్ అబౌట్ దట్ ఈస్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్చువల్లీ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, దీస్ ఆర్ ద మెయిన్లీ 3 టెన్సెస్ అనుకున్నాం కదా. ప్రెసెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4 చూసాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ the 4 subtenses in the future tense. In the future tense, we have 4 subtenses. Among these, the first one is the simple future. It is called the simple future tense. Frankly speaking, మనం టెన్సెస్ అన్నిట్లో చూసినట్లయితే ఈ ఫ్యూచర్ టెన్స్ అనేది పెద్దగా మనం యూస్ చేయం. Because majority of the expressions that we can say in the future tense can also be expressed in the present tense. చాలా వరకు ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో మోస్ట్లీ మనం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తున్నాం. కాబట్టి సో ఇన్స్టెడ్ ఆఫ్ యూసింగ్ ద ఫ్యూచర్ టెన్స్ యాజ్ వీఆర్ యూసింగ్ ద ప్రెజెంట్ టెన్స్, ద ఫ్యూచర్ టెన్స్ ఐ కెన్ సే ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఐ కెన్ ఆల్సో సే. బట్ యాజ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద గ్రామర్ అండ్ యాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్, సడన్లీ వీ విల్ లెర్న్ అబౌట్ ద ఫ్యూచర్ టెన్స్ టుడే. ఈ ఫ్యూచర్ టెన్స్లో మనం సింపుల్ ఫ్యూచర్ని తీసుకున్నాం అనుకోండి. మెయిన్గా ఏ టెన్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద హెల్పింగ్ వర్బ్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నా. హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నట్లయితే షల్ అండ్ విల్. షల్ అండ్ విల్, దీస్ 2 ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్ యూస్డ్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అయితే షల్ విల్ ఎప్పుడు చెప్పినా కూడా ఆఫ్టర్ దిస్ ద వర్బ్ మస్ట్ బి దేర్ ఇన్ ద బేస్ ఫార్మ్. యు నో వెల్, ఎవ్రీ వర్బ్ హ్యాస్ 5 forms, and among these 5 forms the first form of the verb is called base form. ఈ బేస్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ని కనుక మనం వాడినట్లయితే ఇట్ డెనోట్స్ ద యాక్షన్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. వాట్ ఎవర్ ద యాక్షన్ దట్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, దట్ పర్టికులర్ యాక్షన్ యూ కెన్ సే ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. అంటే ఇప్పటి నుండి భవిష్యత్తులో చేయబోయే పనులన్నీ కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పచ్చు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఆఫ్టర్ 10 years కావచ్చు. ఎనీ యాక్షన్ which is going to take place in the future, which is there to happen in the future, that particular action we say in the future tense. Will, shall and a verb in the base form. Actually subject, helping verb, verb in the base form and object. Idi manaku sentence formation. For example, some of the sentences I will let you know. ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ తీసుకున్నాం. నిన్న చేసినవన్నీ పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఈ రోజు జరిగే యాక్టివిటీస్ అన్ని మోస్ట్లీ ప్రెసెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. రేపు చేయబోయేవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి. దట్స్ ఆల్. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, మెయిన్లీ దీస్ ఆర్ ద 3 tenses. ఇప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఐ వెంట్ టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళాను. టుడే ఐ గో టు కాలేజ్. ఈరోజు నేను కాలేజ్కి వెళ్తాను. అంటే ఇది హ్యాబిచువల్ యాక్షన్ కావచ్చు, కొద్దిసేపట్లో చేయబోయే పని కూడా కావచ్చు. ప్రెసెంట్ టెన్స్ అంటే చేస్తాను అని వస్తుంది. అది రొటీన్గా చేసేది కావచ్చు, లేదా కొద్దిసేపట్లో చేయబోయేది కూడా కావచ్చు. టుడే ఐ గో టు కాలేజ్. ఇప్పుడు నేను రేపు కాలేజ్కి వెళ్తాను అని చెప్పాలనుకోండి. టుమారో ఐ షల్ గో టు కాలేజ్. టుమారో ఐ షల్ గో టు కాలేజ్. ఇలా. ఇప్పుడు చెప్పండి, నిన్న నేను ఒక లెసన్ నేర్చుకున్నాను అని చెప్పాలి. నిన్న నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. అది పాస్ట్ టెన్స్ కదా. చెప్పండి ఒకసారి, నువ్వు చెప్పు. నిన్న నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. ఎస్టర్డే ఐ లెర్న్డ్ ఎ లెసన్. ఎస్టర్డే ఐ లెర్న్డ్ ఎ లెసన్. రైట్. ఇప్పుడు నువ్వు చెప్పాలి హ్యాబిచువల్. ప్రతిరోజు నేను ఒక లెసన్ నేర్చుకుంటాను. ఎవ్రీ డే ఐ లెర్న్ ఎ లెసన్. ఎవ్రీ డే ఐ లెర్న్ ఎ లెసన్. బట్ లెట్ us see, రేపు నేను ఒక లెసన్ నేర్చుకుంటాను అని చెప్పాలి. టుమారో ఐ విల్ లెర్న్ ఎ లెసన్. అయితే ఇక్కడ హియర్ naturally you should get one doubt. Can you guess what is that doubt? Present future ki okela act chesi. Wonderful, that's one doubt. And one more doubt is there. Generally ga present tense lo intaku mundu sentence lo manam cheppam evani I shall go to college tomorrow annam. I will go to college tomorrow annam. What is the difference between? Can you guess? I will అంటే నేను వెళ్తాను. I will నేను వెళ్ళగలుగుతాను.
I shall go to college, I will go to college. Any difference in వెళ్తానో fine? లేదో. షల్ అనేది హ్యాబిచువల్ యాక్షన్ అండ్ విల్ అనేది ఫ్యూచర్లో యూజ్ చేసేది సార్. ఓకే, అది కాదు సుష్మా. అండ్ జనరల్లీ హ్యాబిచువల్ యాక్షన్స్కి ఎప్పుడు విల్ షెల్ రాకూడదు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఎవ్రీడే, డైలీ, రెగ్యులర్లీ అని చెప్పుకున్నాం కదా, ఈ వర్డ్స్ ఉపయోగిస్తామని చెప్పే హ్యాబిచువల్ యాక్షన్స్ ఎప్పుడు విల్ షెల్ రాకూడదు, విల్ రాకూడదు, షెల్ రాకూడదు. రైట్? హ్యాబిచువల్ యాక్షన్స్ ఆల్వేస్ టు బి సెడ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ షెల్, విల్ అనేవి దే ఆర్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద ఫ్యూచర్ యాక్షన్స్, భవిష్యత్తులో చేయబోయే పనులకు వాడుతున్నాం. అలాంటప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ యూజింగ్ హ్యాబిచువల్ యాక్షన్స్. సార్ షెల్కి విల్కి డిఫరెన్స్ ఏంటి సార్? షెల్కి విల్కి ద మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్గా అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, మనం చాలా గ్రామర్ బుక్స్లో చూస్తుండా, కొంతమంది షెల్ అంటే గ్యారంటీ అంటారు, కొంతమంది విల్ అంటే గ్యారంటీ అంటారు, కొంతమంది విల్ అనేది 70% గ్యారంటీ, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో ఇలా వస్తుంది, అండ్ థర్డ్ పర్సన్తో అయితే గ్యారంటీ తక్కువ ఉంటుంది అంటారు. ఇలా రకరకాలుగా అన్నీ చూస్తారు. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మీకు అవసరం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎనీ గ్రామర్ బుక్ దట్ యూ రెఫర్డ్, ఎనీ గ్రామర్ బుక్ ఇన్ జనరల్ దే సే దట్ when the sentence starts with the first person, when the sentence starts with the first person, మనకు ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, ఐ, వి అనేవి రెండు ఫస్ట్ పర్సన్ కదా. ఎప్పుడైతే సెంటెన్స్ ఐ, వితో స్టార్ట్ అవుతుందో షెల్ వాడాలి. రైట్? అండ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొనౌన్స్, వెన్ యూ టేక్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొనౌన్స్ యాజ్ అ సబ్జెక్ట్, ఎప్పుడైతే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్, లైక్ యూ, దే, హీ, షీ, ఇట్, వీటిని తీసుకున్నప్పుడు విల్ వాడాలి. ఐ, వీతో షెల్ వాడాలి, అండ్ మిగతా వాటితో అయితే ఎప్పుడు కూడా విల్ వాడాలి. అయితే షెల్, విల్, ఆ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో వాడాలి. కొద్దిసేపు ఇలా ప్రాక్టీస్ చేద్దాం. లెట్ us see. ఐ, వీతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే షెల్ చెప్పాలి, మిగతా వాటికి విల్ చెప్పాలి. రైట్? లెట్ us say some examples. రేపు మా ఫ్రెండ్స్ని కలుస్తాను అని చెప్పాలి. హౌ డు యూ సే, సుధా? I shall meet my friends టుమారో. ఐ షల్ మీట్ మై ఫ్రెండ్స్ టుమారో. రైట్? వీతో చెప్పు, రేపు మనం కొత్త లెసన్ నేర్చుకుంటాం అని. టుమారో we are learning. సారీ, వి ఆర్ లెర్నింగ్ ఎలా వస్తుంది? We are learning. సారీ, ఆర్ అనేది రాదు ఇక్కడ. I shall learn English. ఓకే, ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్. We shall go to movie. We shall go to a movie. That's wonderful. Good. Right? Can you say? We shall have a party tomorrow. We shall have a party tomorrow. Wonderful. I shall have a party tomorrow. I shall have a party. So you will have a party individually. Okay. ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు విల్ చెప్పాలనుకోండి. రైట్? విల్ అంటే చెప్పాలి వేరే వాళ్ళ గురించి. యూ, దే, హీ, షీ, ఇట్తో. ఫర్ ఎగ్జాంపుల్, రేపు వాళ్ళు పార్టీ ఇస్తారు అని చెప్పండి. టుమారో He will give a party. అతడు పార్టీ ఇస్తాడు. హీ విల్ గివ్ ఏ పార్టీ, హీ విల్ త్రో ఏ పార్టీ, హీ విల్ ఆఫర్ ఏ పార్టీ. రైట్? సో ఆమె రేపు కాలేజ్కి వెళ్తుంది అని చెప్పి. టుమారో She will go to she will go to college tomorrow. She will go to college. Right? నువ్వు ఒక రెండు సెంటెన్స్ చెప్పగలవా విల్ ఉపయోగిస్తాం? She will go to movie next week. Okay, good. She will go to a movie next week. They will play cricket next week. They will play cricket next week. అయితే ఇక్కడ so I shall see a movie and we shall see a movie. They will see a movie. He will see a movie. She will see. ఇలా చెప్తున్నాం కదా. అయితే ఇక్కడ ఐ, వి వచ్చినప్పుడు మరి ఎప్పుడు షెల్లే వాడాలా? రైట్? మరి మిగతా వాటికి ఎప్పుడు విల్లే వాడాలా అంటే, అకార్డింగ్ టు ద గ్రామర్ బుక్స్, ఇఫ్ యూ కుడ్ సీ, జనరలీ వీ ఫైండ్ దిస్ ఇస్ ఫార్మల్. బట్ ఇన్ జనరల్, ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అవుట్ సైడ్ యూ డోంట్ ఫైండ్ లైక్ దిస్. చాలా వరకు మనం బయట ఐ షెల్ కమ్ టుమారో అని ఎప్పుడు వాడం. మోస్ట్లీ వి సే ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ అంటూ ఉంటాం. ఇక్కడ సో ఐ షెల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో, విచ్ వన్ ఈస్ రైట్? మీన్స్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. యూ అండర్స్టాండ్? వెరీ సింపుల్ దాట్ will is also used in the same context. Practically, in the I can say in modern English, most of the times the difference between shall and will we don't distinguish. ఈ షెల్కి విల్కి పెద్ద తేడాన్ని మనం చూడట్లేదు ఇప్పుడు. సింప్లీ ఐ షెల్ కమ్ టుమారో, ఐ విల్ కమ్ టుమారో, ఏది వాడినా పర్వాలేదు. అలాగే దే విల్ కమ్ అంటున్నాం కదా, మరి దే షెల్ కమ్ అనొచ్చా? అఫ్ కోర్స్ యూ కెన్ సే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ దే షెల్ కమ్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ రిమెంబర్ లైక్ దిస్. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. Generally in the formal language, in written English, most of the times we use shall. But when we are talking in spoken, when we are talking in general, in spoken English, we use the word will.
అంటే రాసేప్పుడు అఫీషియల్గా అగ్రిమెంట్స్లో కావచ్చు ఎక్కడైనా ఫార్మల్గా ఇన్ రిటర్న్ ఇంగ్లీష్లో మనం షెల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, బట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ విల్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు కింద డిక్లరేషన్ ఉంటుంది. చదివారా ఎప్పుడైనా? చదివారా లేదా? చూడలేదు, సంతకం పెట్టారు. ఓకే, ఫైన్. లెట్ మీ టెల్ యు, అక్కడ ఏముంటుందంటే ఐ షల్ అబైడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. I shall abide by the rules and regulations of the institute, and the director shall reserve the right to cancel my admission అని చెప్పి ఇలా షెల్తో డిక్లరేషన్ ఇస్తూ ఉంటాం. అందుకే రిటన్ ఇంగ్లీష్ most of the times in the formal language we keep on using shall, but in spoken English most of the times we keep on using will. Right, but I shall come tomorrow అనొచ్చు లేదా I will come tomorrow. They will come tomorrow అనొచ్చు, they shall come tomorrow. It makes no difference. In modern English it's accepted. ఎందుకంటే లాంగ్వేజ్ అంతా కూడా సింప్లిఫై చేసేసుకుంటున్నాం. రైట్, లెట్ us say ఇక క్వశ్చన్స్ అడిగే విషయానికి వద్దాం. రైట్, క్వశ్చన్స్ అడగడం ఆల్రెడీ మీకు తెలుసు కదా. You know very well how to ask the questions. Whenever you want to ask a question, take the helping verb and use it before the subject. That's enough. It becomes a question. సార్ స్మాల్ డౌట్ సార్, క్వశ్చనింగ్లో షెల్ ఐ అని అడుగుతాం కదా సార్, సో విల్ ఐ అని కూడా అడగచ్చా సార్ క్వశ్చన్? Here there is a little bit thing that you have to understand. Generally in the answer we say I shall help you, I will help you. You can say anything, but when you are asking a question, మనం క్వశ్చన్ అడుగుతున్నప్పుడు generally with I and we always use shall, no will. Always we use in the only shall. For example, shall I ask a question? Shall I sing a song? Shall I help you? Shall I come in? Shall I take your permission? Right? Shall I tell you something? Mostly, shall we go outside? Shall we start the work? Shall we go there? Shall we come here? So manam shall we sing a song? Shall we start the work? మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్సర్లో షెల్ విల్ వాడతాం, బట్ క్వశ్చన్ చేసేప్పుడు మాత్రం ఆల్వేస్ వి యూజ్ ఓన్లీ షెల్. బట్ మిగతా వాటితో యూ, దే, హీ, షీట్ అంటే సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీట్కి క్వశ్చన్ చేసేప్పుడు అప్పుడేం వాడాలి మనం? విల్, బికాస్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్. ఐ వీతో షెల్ అండ్ మీతో వాటితో విల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు వస్తారా అని అడగాలి. అడిగండి, ఎలా అడుగుతారు? గట్టిగా చెప్పండి ఒకసారి. Will you come tomorrow? Will you come tomorrow? Will you come tomorrow? Right, మీరు హిందీ నేర్చుకుంటారా అని అడగాలి. Can you ask? Will you learn English? Will you learn Hindi? Hindi. Right? Will you learn Hindi? Right. So for example, రేపు మీరు టెంపుల్కి వెళ్తారా? Tomorrow will you go to temple? Tomorrow will you go to temple? Right. రేపు అతను ఎగ్జామ్స్ రాస్తాడా? Will he write exams tomorrow? Will he write exams tomorrow? Right. ఆమె రేపు కాలేజ్కి వెళ్తుందా? Will she go to college tomorrow? Will she go to college tomorrow? ఇలా అన్నమాట. అంటే in the answers when you're saying the positive sentences, I shall come, I will come. But when you're asking question, shall I come? Anali. Right? They will help you or they shall help you. But when you're asking question, will they help you? Right? Hope you're clear. Yeah. In the questions, I vito shall. Mito vadto will. But in the answers, always you can use either shall or will. But remember, shall is used in the formal language in written English, whereas will is used in spoken English. Okay? Yes, yeah. Right. So, and what are the various other other feelings, emotions, like that we express with these words like shall and will? You understand? Shall and will, these words are also used sometimes to express various feelings, like sometimes shall and will, they are used to express the determination and stronger chapter. They are also used not only to express the determination, sometimes they are also used even to express the commitment. Shall will అనేవి determination చెప్పడానికి వాడతాం, commitment అని చెప్పడానికి వాడతాం. అలాగే when we are giving a promise, when we are expressing a promise, ఒక ప్రామిస్ చెప్పడానికి కూడా మనం shall will వాడతాం. These are used to put the proposals, మనం proposals పెట్టడానికి వాడుతూ ఉంటాం. Right, to put the proposals. And these are also used sometimes to take the permission తీసుకోవడానికి వాడుతూ ఉంటాం. Sometimes these are also used when you are requesting somebody, ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి కూడా మనం వాడుతూ ఉంటాం. అలాగే these shall and will can also be used in various other situations also.
సో ఈ డిటర్మినేషన్ ఇవన్నీ చెప్పారు కదా, వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్స్ చెప్తారా? Okay, example? కొన్ని ఎగ్జాంపుల్స్. Right, okay. And sure, with pleasure, I'll let you know. And ఈ ఫ్యూచర్ టెన్స్లో ఈ షెల్ విల్ అనే వర్డ్స్ ఉపయోగిస్తూ మనం ఈవెన్ చెప్దాం అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యూస్ టు ఎక్స్ప్రెస్ ప్రిడిక్షన్స్. వెల్ ప్రిడిక్షన్స్ అంటే మనం గెస్ చేసి చెప్తూ ఉంటాం కదా, ఊహించి చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ రైన్ టుమారో, రేపు వర్షం పడుతుంది. ఐ ప్రిడిక్ట్ దిస్, రైట్? ఇట్ విల్ రైన్ టుమారో, ఇట్ విల్ రైన్ టు నైట్, ఈ రాత్రికి వర్షం పడుతుంది. ఇట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్, నో డౌట్ ఇట్ విల్ హ్యాపెన్, మీన్స్ ఐ ప్రిడిక్ట్ దిస్. మనం ఊహిస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ గెట్ ఎ జాబ్, నో డౌట్ ఐ ప్రిడిక్ట్ దిస్. ఇలా మనం ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు. అలాగే ప్రపోజల్స్ ఎక్స్ప్రెస్ చేయడం అన్నాను కదా. ప్రపోజల్స్ అంటే ఏంటి? చేద్దామా, వెళ్దామా అని అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ తాగుదామా అని అడగాలి. ఎలా అడుగుతారు? Shall we have the coffee? Shall we have the, not Shall necessary. we have a coffee? A is also not necessary. Shall we have coffee? Shall we have coffee? Right. ఇప్పుడు రోడ్డు దాటుదామా అని అడగాలి. Come on, say. Shall we cross road? Wonderful. Shall we cross the road? Right. Shall we cross the road? Shall we start the class? Shall we stop the class? Shall we continue the class? So just I'm putting proposal to do all this. ఇలా మనం ప్రపోజల్స్ పెడుతున్నాం. అలా కాకుండా sometimes to express a promise. మనకు ప్రామిస్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు ప్రామిస్ చేయాలి, రేపు మేము ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాం సార్ అని చెప్పండి. టుమారో I shall complete your work. I shall finish this homework. Or you can also say, I will finish this work. Tomorrow we shall complete this lesson. Tomorrow we will finish this lesson. You can also say it. ఇలా మనం ప్రామిస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు చెప్పాలి, రేపు సాయంత్రం మిమ్మల్ని నేను తప్పకుండా కలుస్తాను అని ప్రామిస్ చేయాలి. హౌ డు యు సే? Tomorrow I shall meet you tomorrow. Tomorrow I shall meet you. Right? You are giving a promise. అలా కాకుండా sometimes let us say shall and will. Sometimes will is also used when you are expressing request. ఈ will అనేది ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. ఎప్పుడు వాడుతూ ఉంటామంటే when you want to request somebody in an aggressive way, when you want to request somebody in a serious tone. అంటే మనం జనరల్గా రిక్వెస్ట్ చేయడానికి కెన్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ ఇలా వాడుతూ ఉంటాం కదా. బట్ సమ్ టైమ్స్ మీరు పదే పదే చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు వినలేదు అనుకోండి, కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు విల్ యూ ప్లీజ్ స్టాప్ టాకింగ్, విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ, విల్ యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఇలా మనం సీరియస్గా రిక్వెస్ట్ చేయాలంటే కూడా అది రిక్వెస్ట్ బట్ ఇన్ అన్ అగ్రెసివ్ టోన్ యూర్ సెయింగ్ ఇట్. సో ఇలా సీరియస్గా రిక్వెస్ట్ చేయడానికి కూడా మనం వాడతాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సీరియస్గా రిక్వెస్ట్ చేయాలి, సార్ మీరు కాస్త లెసన్ ఆపేస్తారా అని సీరియస్గా అడగాలి. హౌ వుడ్ యు ఆస్క్? విల్ యూ ప్లీజ్ స్టాప్ ది క్లాస్? మీరు నవ్వుతూ అడిగేస్తున్నారు. అది సీరియస్గా అడగాలి, విల్ యూ ప్లీజ్ స్టాప్ ద క్లాస్, ఇలా అనమాట. సో వెన్ యూర్ అంటే లాంగ్వేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్డ్స్ గివ్ ఓన్లీ ద 15% ఆఫ్ ద మీనింగ్, but the modulation, voice modulation gives almost 35% of the meaning to your words. But your body language adds 55% of the meaning to your words. That's why words mere give less meaning, but the voice modulation and your body language, that makes all the difference while you are communicating in English. So when you are saying a serious request, right, will you please listen to me, you have to say this. Right? So like this. Okay, when you are requesting somebody sometimes ఇంకా కొన్నిసార్లు మనం తీసుకోవచ్చు. ఈ బిల్ షెల్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇంకా ఎప్పుడు వాడచ్చు అంటే when you want to give a threat. థ్రెట్ అంటే తెలుసు కదా, భయపెట్టడం. when you want to give a threat, భయపెట్టడం. లేదా when you want to give a warning, మీరు ఒక వార్నింగ్ ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా భయపెట్టాలనుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్న కొలాక్యువల్గా జనరల్గా మాట్లాడుతూ నీ అంతు చూస్తాను అంటాం. సో ఇప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పాలనుకో, ఎలా చెప్తారు చెప్పండి ఒకసారి? I'll see your end. I'll see your end. అలా నవ్వుతూ చెప్పదు, ఇప్పుడు చెప్పాను కదా. When you're giving a warning, I will see your end. Right? I see your end అందు అది హ్యాబిచువల్ అవుతుంది మళ్ళీ. Right, you're right. Just you say I'll see your end. Right? ఇప్పుడు చెప్పాలి, మిమ్మల్ని నేను వదిలిపెట్టినా అని సీరియస్గా చెప్పాలి. How do you say? I will not leave you. I will not leave you. I will not leave you. లేదా మీరు I will not leave you. Right, this is a way. And when you want to express a commitment, మనం కమిట్మెంట్ చెప్పడానికి కూడా వీటిని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, I will finish this lesson today itself. I will complete the chapter by next week. When you are expressing a strong commitment towards doing something, so then also you can use it. So like this commitment, predictions,
and taking permission and requesting when you are expressing a threat. So various situations we will be using this shall and will. సార్ ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని విల్ షెల్ యూస్ చేసి చెప్పాలా ఇంకే విధంగా చెప్పచ్చు? Of course చెప్పొచ్చు, ఇంకా డీటెయిల్గా వెళ్తాయి. బట్ ఫర్ సమ్టైమ్స్ యూ సీ నువ్వు స్టార్టింగ్లో ఒక మాట నా ఫ్యూచర్ టెన్స్ చెప్పమంటే లైక్ బై మిస్టేకే కావచ్చు, బట్ యూ హ్యావ్ సెట్ రైట్ థింగ్. అప్పుడు నేను కట్ చేశాను. ఏంటంటే టుమారో ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, రైట్? రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను. యా, నెక్స్ట్ వీక్ ఐఎమ్ స్టార్టింగ్ ద వర్క్. నెక్స్ట్ వీక్ నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను, రైట్? లేదా నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద వర్క్. Next year, I am going to start something new. Next year, she is going to learn all the languages. Next month, he is going to learn Hindi. Going to can also be used instead of will and shall. ఈ will shallకి బదులుగా మనం going to అనే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. నెగిటివ్గా అయితే I'm not going to. I will not. I'm not going to do this. Okay. I'm not going to explain this. I'm not going to leave this. ఇలా చెప్పచ్చు. కాంట్రాక్షన్స్ అనే కదా, కాంట్రాక్షన్స్ తర్వాత చెప్తాను. సో మామూలుగా I will not do this. I won't do this. Okay. Right? ఇలా చెప్పచ్చు. Hope you don't have any doubts regarding this simple feature. నో సార్. Okay, good. థ్యాంక్ యూ సో మచ్ సార్. Welcome. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈరోజు మనం ఈజీ ఇంగ్లీష్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఎక్కువగా యూజ్ చేయం, కానీ కంపల్సరీ 3 టెన్సెస్ నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా నేర్చుకోవాలని సార్ చెప్పారు. ఫైన్, ఇంకా ఈ వర్క్లో ఉండండి మీరు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.